అంటే దీనికి ఈ సినిమాకి మీకు వైపు తీసుకొచ్చారు, సనాతన ధర్మ, పాన్ ఇండియా సినిమా. బాలయ్య గారు మీ సినిమా చేసినప్పుడు అన్నిటికన్నా ఇప్పుడు ఇది ఫస్ట్ సినిమా ఆయనకి, పాన్ ఇండియా సినిమా. ఎక్కువ అన్ని లాంగ్వేజ్ల కన్నా హిందీ ఎక్కువ పట్టు ఉంది ఇప్పుడు యాక్చువల్గా టైమింగ్. మీకు ఎలా ఉంది వైబ్ పాన్ ఇండియా లెవెల్లో? సౌత్ ఇండియాలో మన ఎక్స్పెషల్ తెలుగు స్టేట్స్కి అయితే ఊపుతుంది, ఇప్పుడు ఫుల్ వైబ్ ఉంది. అక్కడి నుంచి ఎలా ఉంది హిందీలో? హిందీది మా శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే వర్డ్ ఆఫ్ మౌతే హిందీలో. అది వెళ్ళే దీన్ని బట్టి మేమైతే బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అక్కడ మనకి కొత్త కదా, ఎట్లా వెళ్తుందో ఒకసారి కొద్దిగా చూసుకోవాలి. బట్ ఏదన్నా కంటెంట్ పరంగా డెఫినెట్గా నార్త్ ఇండియన్ ఆడియన్స్కి, ఇండియన్ ఆడియన్స్కి సూట్ కంటెంట్. అంటే ఎటు పక్క ఉన్న వాళ్ళకైనా కరెక్ట్ అయ్యే కంటెంట్. అంటే యాక్చువల్లీ పీరియాడిక్ లేదంటే సైంటిఫిక్ సినిమాలు అనుకోండి పాన్ ఇండియా లెవెల్లో. సనాతన ధర్మం ఇండియాలో దాన్ని ఎక్కువ వైబ్ వచ్చింది. మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కువ దాని మీద వైబ్ ఉంది. ఈ నార్త్లో శివుడి మీద ఎక్కువ భక్తి కూడా ఎక్కువ. వారణాసి ఆయన డెవలప్ చేసిన తర్వాత గట్ట దాని మీద ఎక్కువ. మీకు ఈ మధ్యన ప్రతి సినిమాకి పాన్ ఇండియా సినిమాకి వెళ్ళేదానికి ఒక లింక్ కలుపుతున్నారు, డివోషనల్ లింక్. అది ఆల్రెడీ డివోషన్తో ఉన్న సినిమా ఇది, అక్కడ వన్ యాక్చువల్గా. జనరల్గా పాన్ ఇండియా ఏం చేస్తారంటే వేరే లాంగ్వేజెస్లో ఆర్టిస్టులను పెట్టుకుని, సో అది డిఫరెంట్ లాంగ్వేజ్లో వాళ్ళు పెట్టుకున్నాక ఒక పాన్ ఇండియా లుక్ లాగా వస్తుంది అనేది ఒకటి. దానికి మనం అనుకున్నది ఏంటంటే, మాకు అనిపించింది మన కథలోనే ఉంది ఆ అపీల్. సో కంపల్సరీగా మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్ నుంచి అనుకుంటుంది.